హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అనేక కేసులతో సతమతమవుతున్న జానీ మాస్టర్కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. అది ఏంటంటే రీసెంట్గా ఆయన ఉత్తమ కొరియోగ్రఫర్గా 2022వ సంవత్సరానికి గాను ఎంపిక అవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత ఆయన పైన ఒక అసిస్టెంట్ కొరియోగ్రఫర్ అతని పైన పోక్సో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. తనను రేప్ చేసినట్లుగా ఆమె ఆరోపణలు చేస్తూ అతని పైన పోక్సో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. అయితే ఆ అవార్డును తీసుకోవడానికి ఆయన బెయిల్కు అభ్యర్థించడం జరిగింది. అవార్డును తీసుకోవడానికి నాకు బెయిల్ కావాలని. అయితే ఆయన బెయిల్ అభ్యర్థన ఇన్నో పెండింగ్లో ఉన్న సందర్భంగా ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును క్యాన్సిల్ చేసినట్లుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రకటన చేసింది. ఇది నిజంగా జానీ భాషకు అతి పెద్ద ఎదురు దెబ్బ అని మనం భావించవచ్చు. ప్రతి ఒక్క కొరియోగ్రఫర్కు కూడా నేషనల్ అవార్డు సాధించడం అనేది ఒక డ్రీమ్ లాంటిది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, ఎన్నో పాటలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొరియోగ్రఫీ చేసిన సాంగ్కు నేషనల్ అవార్డు రావడం అనేది ఆషామాషి విషయం కాదు. జానీ మాస్టర్ నిజంగా టాలెంట్ ఉన్న కొరియోగ్రఫర్. అయితే ఇటువంటి ఆరోపణలను ఎదుర్కొంటూ ఆయన జైల్లో ఉండడం నిజంగా విచారకరం. ఏదైతేనేమి దాంట్లో తప్పు ఉంటే ఆయనకు శిక్ష పడుతుంది, తప్పు లేకపోతే నిర్దోషిగా విడుదలవుతారు.